అన్ని మ్యూచువల్స్ ఒకటే అనే ఆలోచన చాలా రాంగ్. మ్యూచువల్ ఫండ్స్ లో 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి రిటర్న్స్ రావాలి, అలాంటి ఆలోచన వాళ్ళకి మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కేటగిరీ అనేది ఉంటుంది. బ్యాంక్ కన్నా బెటర్ నాకు ఇంట్రెస్ట్ వస్తే బాగుంటది, బ్యాంక్ కన్నా ₹1 ₹10 ఎక్కువ వస్తే నాకు ఇంట్రెస్ట్ బాగుంటది అనే ఆలోచన ఉండే వాళ్ళకి డెట్ ఫండ్స్ కేటగిరీ చూస్ చేసుకోవాలి. నాకు ఎక్కువ రిస్క్ వద్దు, నాకు కొద్దిగా ₹100 ఒక ₹30 లేకపోతే ₹40 నాకు రిస్క్ వెళ్తే సరిపోతుంది, ₹60 నాకు రిస్క్ వద్దు. దీంట్లో బంగారంలో కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతే బాగుంటది, దీంట్లో వెండిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతే బాగుంటది, దీంట్లో నాకు రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటే బాగుంటది. అలాంటి మిక్స్డ్ పోర్ట్ఫోలియో తోటి కోరుకున్న వాళ్ళకి హైబ్రిడ్ కేటగిరీ చాలా యూస్ఫుల్ గా ఉంటది. కాదు, నాకు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, పిల్లల చదువు కోసం ప్లాన్ చేసుకుంటున్నాను, పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నా, నా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నా, అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఓరియంటెడ్ కేటగిరీ బాగుంటది. నాకు మార్కెట్ లో నేను ఒక డైరెక్ట్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, నాకు మార్కెట్ లో రిటర్న్స్ వచ్చేలాగా ప్రొడక్ట్ లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళు అదర్స్ ఒక సెపరేట్ కేటగిరీ ఉంది. సో ఇలా ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ కి, ప్రతి ఒక్క పర్పస్ కి, ప్రతి ఒక్క గోల్ కి డిఫరెంట్ కేటగిరీస్ నిర్మించారు. సో 5 కేటగిరీస్ లో మీరు ఏ ఆలోచనతోటి మీరు వెళ్తున్నారు అనేది తెలుసుకొని ఆ కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ లో కూడా ఉంటాయి, అది కూడా మనం సెలెక్ట్ చేసుకొని అంత టైం మనం వెయిట్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ ప్లస్ ఈ టైంలో ఉన్నందుకు ఆ రిస్క్ కూడా నలిఫై చేసుకొని మంచి బెనిఫిట్ అనేది మనం పొందుతాము.